హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. ఏంటి ఈ డ్రెస్సెస్ అన్ని తీసుకొస్తుంది అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మా అమ్మ వాళ్ళ శారీస్ని నేను ఫ్రాక్స్లో స్టిచ్ చేయించుకున్నాను. అన్నీ కొంచెం పార్టీ వేర్లానే స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఏదైనా చిన్న అకేషన్స్కి యూజ్ అవ్వాలని చెప్పి, లైక్ ఎంగేజ్మెంట్స్ కావచ్చు, బర్త్డేస్ కావచ్చు, సింపుల్గా బాగుంటాయి. ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ కూడా శారీ నేను స్టిచ్ చేయించుకున్నదే. అసలు ఏ శారీస్ తీసుకున్నాను, సో అవే ఎందుకు తీసుకున్నాను, వాటిని ఎలా స్టిచ్ చేయించుకున్నాను అనేదంతా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈ బ్రౌన్ కలర్ శారీ నాకైతే చూస్తూనే చాలా నచ్చిందనమాట. శారీ దట్టు ఆ కలర్ నాకు బాగా సెట్ అవుతుంది అనిపించింది. అండ్ నాతో ఆ కలర్ కూడా లేదు. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది, చుట్టూ బార్డర్ వచ్చింది, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్న బాగుంటుంది అనిపించింది. ఈ శారీని ఎలా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా అంటే, కింద ఉన్న బార్డర్ అలానే పెట్టేద్దాం అనుకున్నా, గోల్ మొత్తము. పైన వచ్చిన చిన్న బార్డర్ మాత్రం నెక్కి వేయించుకుందాము, హై నెక్ పెట్టించి అండ్ ఫుల్ స్లీవ్స్ పెట్టించుకుందాం అనుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేద్దాం. టడా! ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. నేను చెప్పాను కదా కంఫర్టబుల్ ఉంటుందని. చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. దట్టు చూడడానికి కూడా చాలా గ్రాండ్గా ఉంది, వేసుకుంటే నాకు కంఫర్టబుల్గా కూడా ఉంది. సో చెప్పినట్టే ఇలా డబల్ బార్డర్ ఉండేది, చుట్టూ ఫ్రాక్ వేసుకున్నాను. అండ్ ఇలా సింగిల్ బార్డర్ వచ్చింది మాత్రం ఇలా నెక్ పెట్టించుకున్నాను అనమాట. హై నెక్ పెట్టి బ్యాక్ సైడ్ నెక్ ఇలా జిప్ పెట్టి సెట్ చేశారు. అండ్ మనకు కింద బార్డర్ యాజ్ ఇట్ ఈస్ రావాలంటే పక్కా ఫ్రిల్స్ పెట్టుకోవాల్సిందే అట. ఫ్రాక్కి ఫ్రిల్స్ లేకుండా ఫ్రాక్ రాదా, బార్డర్ అలానే పెట్టాలంటే. సో అందుకు ఇలా ఫ్రిల్స్ పెట్టారనమాట, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టారు. అండ్ స్లీవ్స్ చెప్పాను కదా ఫుల్ స్లీవ్స్ పెట్టించుకుంటానని, చుడీ స్లీవ్స్ పెట్టమన్నాను, కొంచెం ఫుల్ స్లీవ్స్లో వచ్చాయన్నమాట. నాకు ఓవరాల్గా ఫ్రాక్ అయితే చాలా నచ్చింది. నేను లాస్ట్ టైం వినాయక చవితికి వేసుకున్నాను. నేను దుపట్టా సెట్ చేసుకున్నాను అనమాట. డిఫరెంట్ దుపట్టాస్ మనం స్టైల్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కొత్త డ్రెస్ వేసుకున్నా, లేదంటే నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకుంటే ఇలా హ్యాపీ డాన్స్ చేస్తాను. సో ఇది ఇలానే యాజ్ ఇట్ ఈస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ శారీ, ఇది డబల్ కలర్ వచ్చింది. అండ్ శారీ మొత్తం ఇలా మిర్రర్ వర్క్ ఉంది. అప్పట్లో ఎక్కువ వర్క్ వేయించేవాళ్ళు కదా, ఇది చాలా ఇయర్స్ బ్యాక్దే. సో అమ్మమ్మ కూడా తీసుకొని అమ్మ వాళ్ళ కోసమని ఇలా ఫుల్ వర్క్ వేయించింది. అండ్ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఈ శారీ కట్టట్లేదు. సో నాకు ఫ్రాక్కి బాగుంటుంది అనిపించింది. ఆ మిర్రర్ వర్క్ అంతా వచ్చి చూడడానికి బాగుంటుంది, ఆ కలర్ కూడా నాకు బాగుంటుంది అనిపించి సో ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. శారీ అంతా ఇలా హాఫ్ వచ్చింది వర్క్, కింద హాఫ్ మాత్రం వేశారు. ఇందాక మీకు చూపించింది పళ్ళు పాట అనమాట, అది మాత్రం ఫుల్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఇంకా మొత్తం శారీ ఇలానే ఉందన్నమాట. ఇలా హాఫ్ అంతా వర్క్ వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో అలానే వచ్చింది శారీ అంతా. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంది. ఏమైనా అప్పట్లో శారీస్ చాలా బాగుండేవి. ఇది పళ్ళు అనమాట. ఎండింగ్లో ప్లెయిన్ బ్లూ ఇచ్చారు. సో అది నేను యోక్ పార్ట్కి పెట్టుకుందాం అనుకుంటున్నా. నేను పింట్రెస్ట్లో ఒక డిజైన్ చూసాను, దానికల్లా ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఆ మిర్రర్ వర్కే. నాకు మిర్రర్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఏ డ్రెస్ మీద ఉన్నా నాకు చాలా బాగా అనిపిస్తుంది, చూడడానికి ఏదో మంచి లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదే ఫైనల్ లుక్ అనమాట. సో నేను చెప్పినట్టే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ నాకు వేసుకుంటేనే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ కలర్ నాకు చాలా బాగా సెట్ అయింది. ఈ ఫ్రాక్ నేను మా ఇంట్లో పూజ ఉంటే వేసుకున్నాను. వీడియో కూడా అప్పుడే రికార్డ్ చేసి పెట్టుకున్నాను, యూజ్ అవుతుందని చెప్పి. ఎంత ముందు జాగ్రత్త కదా, సో అందుకే అప్పుడు వీడియోని ఇప్పుడు యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. చెప్పినట్టే యోక్ పార్ట్కి ప్లెయిన్ బ్లూ ఫ్యాబ్రిక్ వేయించుకున్నాను. నెక్ డైమండ్ షేప్ పెట్టుకున్నాను అనమాట, ఫ్రంట్ బ్యాక్. స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్, షోల్డర్ పఫ్ పెట్టుకున్నాను. నాకు బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ నేను యోక్ పార్ట్ బాడీ పార్ట్ సెపరేట్ చేసేలా కింద ఒక డీటెయిలింగ్ ఇమ్మన్నాను. సో అది ఇంకా కొంచెం బ్రాడ్గా ఇవ్వాల్సిందనమాట. నేను ఇచ్చిన రెఫరెన్స్ పిక్లో అయితే ఇంకా బ్రాడ్గా ఉంది. వాళ్ళు చాలా చిన్నగా చేసేవారికి పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు, దూరం నుంచి చూస్తే అది అసలు తెలియట్లేదు. సో మనం ఏం చెప్పినా ఎగ్జాక్ట్ వాళ్ళు అయితే చేయరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. అండ్ లాస్ట్కి నేను అలానే చెప్పానన్నారు. ఇంకా స్టిచ్ చేసాక ఏం చేస్తాంలే అని లైట్ తీసుకున్నాను. ఫైనల్గా ఫ్రాక్ అయితే బాగానే ఉంది కదా, ఇంకా అలా అనుకుని అడ్జస్ట్ అయిపోవటమే. నెక్స్ట్ ఈ శారీ, ఇది మా గృహప్రవేశానికి ఎవరో గిఫ్ట్ చేశారు. నాకు కలర్ చాలా నచ్చింది. ఈ కలర్ చాలా బాగుంటుందండి, ఎవరు వేసుకున్నా బాగా సెట్ అవుతుంది. ఈ శారీ కూడా ఫుల్ ప్లెయిన్ వచ్చింది, కింద బార్డర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు చూపిస్తున్నవి బ్లౌజ్ పీసెస్. ఈ శారీకి 2 బ్లౌజ్ పీసెస్ వచ్చాయి. చెప్పాను కదా కొత్త శారీ, ఇంకా ఎవరేం స్టిచ్ చేయించుకోలేదు. నాకు చూస్తూనే నచ్చింది, ఇంకా నేనే ఫ్రాక్ స్టిచ్ చేయించుకుందామని చెప్పి తీసుకునేసాను. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నాకు ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గానే ఉండాలని, కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉన్నా అస్సలు వేసుకోను. అందుకే తీసుకున్నప్పుడే 1కి 10 సార్లు ఆలోచించి ఫ్యాబ్రిక్ నాకు సెట్ అవుతుందా లేదా అని చూసే తీసుకుంటాను.
సో ఈ శారీ ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందో చూసేద్దాం. సో ఇదే అనమాట ఫైనల్ అవుట్‌పుట్. ఈ ఫ్రాక్ అయితే నేనసలు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా స్టిచ్ చేయించుకున్నానండి. బట్ చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. నేను ఒక ఎంగేజ్‌మెంట్ ఉంటే వేసుకున్నాను. దీనికి కాంట్రాస్ట్ దుపట్టా సెట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుండింది ఆ రోజు వేసుకుంటే కూడా. కొన్ని అంతే అలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే సెట్ అయిపోతాయి. యాక్చువల్లీ ఫోల్డ్ చేసి పెట్టున్నాను ఫ్రాక్‌ని. అందుకే అన్నీ అలా ముడతలున్నాయన్నమాట. ఐరన్ చేయలేదు. ఇప్పుడు టక్కున వేసుకున్నాను. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. చాలా సింపుల్‌గా స్టిచ్ చేయించుకున్నానండి. యోక్ పార్ట్ అలా జస్ట్ బబుల్స్ పెట్టించుకున్నాను. బోట్ నెక్ పెట్టించుకున్నాను. స్లీవ్స్, షోల్డర్ పఫ్ చెప్పాను కదా నాకు బాగా సెట్ అవుతాయని. స్లీవ్స్ డబుల్ కలర్ పెట్టించాను. యాజ్ యూజువల్ ఇంక ప్రిల్స్ వచ్చాయన్నమాట చుట్టూ. బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ అని చెప్పాను కదా! ఇలా బోట్ నెక్ కీ హోల్ పెట్టించేసి థ్రెడ్స్ పెట్టించేసాను అంతే. కింద జిప్ పెట్టారు. అండ్ శారీకి కింద బార్డర్ వచ్చింది కదా! అది ఫుల్ గేరాకంతా యాజ్ ఇట్ ఈస్ ఆ డబుల్ బార్డర్ అలానే వేయిచ్చేసాను. నేను ఈ ఫ్రాక్ చూసినప్పటికంటే వేసుకుంటే చాలా బావుందనిపించింది. మేబీ కలర్ వల్ల అనుకుంటా. ఓవరాల్‌గా నాకు ఈ ఫ్రాక్ అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ ఈ వైట్ ఫ్రాక్. ఇది శారీ నుంచి ఏం స్టిచ్ చేయలేదండి. నాతో ఫ్యాబ్రిక్ ఉంటే స్టిచ్ చేయించుకున్నాను. ఈ ఫ్రాక్స్ కూడా రీసెంట్‌గానే స్టిచ్ చేయించుకున్నాను. సో ఇవి కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్ రీసెంట్‌గా మా కజిన్ పెళ్లి ఉంటే వేసుకున్నాను. చాలా బావునిందండి. దుపట్టా సెట్ చేసుకున్నాను. ఏదైనా మనం స్టిచ్ చేయించుకునే దానికంటే మనం స్టైల్ చేసేదాన్ని బట్టే లుక్ ఎన్హాన్స్ అవుతది. సో దానికి తగ్గట్టు జ్యువెలరీ వేసుకొని మంచిగా సెట్ చేసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ న్యాచురల్‌గానే తుమ్మొచ్చిందనమాట. సో అన్నీ అలా వీడియో కలిసొస్తాయి అప్పుడప్పుడు. ఆ ఫ్లిప్ అన్నీ ఎంత బాగా వచ్చాయి కదా! సో న్యాచురల్‌గానే వచ్చినవే అవి. నెక్ ఇలా డైమండ్ షేప్ పెట్టించాను. స్లీవ్స్, షోల్డర్ పఫ్ అన్నీ ఒకేసారి ఇస్తే ఇదే మైనస్ పాయింట్ అనమాట. అన్నీ తెలియకుండానే సిమిలర్‌గానే పెట్టించేసుకుంటాము. నన్నడిగితే ఫ్యాబ్రిక్స్ కానీ, స్టిచ్చింగ్ కానీ అన్నీ ఒక్కటేసారి అయితే తీసుకోకూడదు, ఇవ్వకూడదండి. ఎందుకంటే అన్నీ సిమిలర్ అయిపోతాయి. తెలియకుండానే ఒకటేలా తీసేసుకుంటాము. అండ్ స్టిచ్చింగ్ కూడా అన్నీ ఒకటేసారి ఇవ్వకూడదు. 1 ఆర్ 2 ఎనఫ్ అంతే. అండ్ మిగతా వాటికి మనకు టైం దొరుకుతదనమాట. ఇంగా రీసెర్చ్ చేసేకి ఎలా స్టిచ్ చేయించుకుంటే బావుంటదని చెప్పి. గాయ్స్ నేను మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అందుకే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో పిచ్చుకల సౌండ్ గానీ, అండ్ పిల్లల సౌండ్ కూడా వినిపించవచ్చు. పక్కనే స్కూల్ ఉందనమాట మా ఇంటి పక్కన. నాకు మార్నింగ్ అయితే ఫ్రీగా ఉంటాను. ఎందుకంటే జిషాన్ పడుకో ఉంటాడు. చాలా వరకు ట్రై చేస్తున్నాను డిస్టర్బెన్స్ లేకుండా. ఇన్ కేస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఈ బ్లూ ఫ్రాక్. ఇదే లాస్ట్ వన్ ఈ వీడియోకి. ఈ ఫ్రాక్ నేను జిషాన్ బర్త్‌డే కోసం స్టిచ్ చేయించుకున్నాను. బ్లూ థీమ్ అనుకున్నాము. సో అందుకే మల్ కాటన్‌లో ట్రై చేద్దామని ఈ బ్లూ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ ఈ ఫ్యాబ్రిక్‌తోనే జిషాన్‌కి షర్ట్ కూడా స్టిచ్ చేయించాను. నాకు ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చింది. అండ్ కలర్ కూడా మాకు ఎగ్జాక్ట్ దొరికిందనమాట. ముగ్గురం ఒకటే ఏసుకున్నాము. నేను, జిషాన్ అండ్ కిరణ్. కిరణ్ ప్లెయిన్ షర్ట్ తెచ్చుకున్నాడు. ఫ్రాక్ చాలా సింపుల్‌గా స్టిచ్ చేయించుకున్నాను. ఎక్కువ డిజైన్ ఏం పెట్టలేదు. స్క్వేర్ నెక్ పెట్టించుకున్నాను. స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ప్లెయిన్ పెట్టించాను. సో అదే నాకు అస్సలు నచ్చలేదు. అప్పుడు ఏం ఆలోచించి పెట్టించానో కూడా నాకు అర్థం కాలేదు. వేసుకున్నాక అస్సలు నచ్చలేదనమాట. స్లీవ్స్ ఏమైనా కొంచెం డిఫరెంట్‌గా పెట్టించుంటే బాగుండేదనిపించింది. సేమ్ ఫ్రంట్, బ్యాక్ అలా స్క్వేర్ పెట్టించాను. అండ్ ప్రిల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా! కింద అలా, పైన అలా ప్రిల్స్ పెట్టించాననమాట. ఆ ఒక్కటి కొంచెం హైలైట్ అయ్యే ఫ్రాక్‌కి. స్లీవ్స్ కూడా మంచిగా సెట్ చేసుకుంటే ఇంకా బాగుండేదనిపించింది. అండ్ స్లీవ్స్‌ని వేరేలా ఏమైనా డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ చేయించుకుంటే పక్కా మీకు చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ నాకు మీటర్ 550 అలా పడ్డది. నేను టోటల్ 6 మీటర్స్ తీసుకున్నాను. కింద ప్రిల్స్‌కి ఎక్కువ కావాలని చెప్పారు. అండ్ నాకు ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా 1200-1500 పడ్డాయండి స్టిచ్చింగ్ కాస్ట్. ఇంక మా జిషాన్ వచ్చేసాడు. ఇప్పటివరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వచ్చేసాడనమాట. ఎలాగో వీడియో అయిపోయేప్పుడు వచ్చాడు. అసలు ఒక్క దగ్గర ఉండడు. అప్పటినుంచి రావాలి, రావాలి అన్నాడు. వచ్చాక అసలు చేతిలో ఉండడనమాట. కిందకి దిగాలి, తిరుగుతూనే ఉండాలి. నేనేమైనా కొంచెం రెడీ అయితే చాలు, ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నా వస్తూనే అమ్మ బావుంది అని చెప్తాడు పట్టుకొని. నాకెంత అనిపిస్తదో, ఎంత క్యూట్‌గా చెప్తాడు. చాలా డేస్ నుంచి అది క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. బట్ వీడియో ఆన్ చేస్తే మాత్రం అస్సలు చేయడు. తెలిసిపోద్ది. వద్దు, వద్దు అని చెప్తాడు. అన్నీ వాళ్ళ నాన్న పోలికలొచ్చాయి. ఒక్కరు సరిపోరని ఇద్దరు తయారయ్యారు. సో గాయ్స్ అంతే ఇవాల్టి వీడియో. ఈ అన్ని ఫ్రాక్స్‌లో మీకేది నచ్చిందో, నాకేది బాగా సెట్ అయిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. బాయ్ గాయ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.